అందరికీ నమస్కారం అండి. అదే ప్రసాద్ సిగిల్శెట్టి. ఈ వీడియో చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా చేస్తున్న పబ్లిసిటీ స్టంట్ గురించి, ఆయన పబ్లిసిటీ పిచ్చ గురించి మాట్లాడడం చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టులో 43 గేట్లలో ఒక గేటు పూర్తయిందని చెప్పేసి ఆయన దానికి శంకుస్థాపనోత్సవం అని చెప్పేసి విపరీతంగా పబ్లిసిటీ చేస్తున్నారు. అలాగే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పేపర్లో ప్రకటన ఇవ్వడం చూసాం మనం. దానికి సంబంధించింది మనం పోలవరం ప్రాజెక్టుని తీసుకుంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన స్పిల్వే పూర్తయినప్పుడు అలాగే చేశారు. అలాగే డయాఫ్రమ్ వాల్ పూర్తయినప్పుడు కూడా ఆయన దాన్ని జాతికి అంకితం చేశారు. చూసాం మనం. దానికి బహిరంగ సభ పెట్టేసి డయాఫ్రమ్ వాల్ను కూడా చంద్రబాబు నాయుడు గారు జాతికి అంకితం చేయడం మనం చూసాము. అయితే అసలు ఏం జరుగుతుంది ఈ ప్రాజెక్టులో? మనం భారతదేశ చరిత్ర కాదు, ప్రపంచ చరిత్ర మొత్తం తీసుకున్న ఎక్కడా కూడా ప్రాజెక్టుల్లో ఇలా మన డయాఫ్రమ్ వాల్కి జాతికి అంకితం ప్రారంభోత్సవాలు, జాతికి అంకితం చేయడాలు, అలాగే ఒక గేటు పెట్టినప్పుడు దానికి శంకుస్థాపన ప్రారంభోత్సవాలు, అలా బిట్లుగా ఎక్కడ చేయరు. ప్రపంచంలో ఎక్కడ తీసుకున్నా సరే మనం బిట్లుగా ఏ ప్రాజెక్టు చేయరు. ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అటువంటి పనులు చేస్తారు. ఎందుకంటే ఈయనకి పబ్లిసిటీ పిచ్చ ముదిరిపోయి తారాస్థాయికి చేరుకుంది. ఆయనకి దేన్ని వదలు పబ్లిసిటీ కోసం. ఆయన ఎప్పుడు కూడా వార్తల్లో ఉండాలి. అది పాజిటివ్ ఆ నెగిటివ్ పక్కన పెడితే ఆయన ఎప్పుడు వార్తలు ఉండాలి, ఏదో చేసి వార్తలు నిలవాలి. అందుకని చెప్పేసి ఇటువంటి పబ్లిసిటీ స్టంట్లకి ఆయన పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నారు. కోట్లాది రూపాయలు ప్రజాధనం ఈరోజు ఖర్చు పెడుతున్నారు. నేను ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు మన వివాహ ధర్మం ప్రకారం మనం 3 ముళ్ళేసి పెళ్లి చేసుకుంటాము. మరి మీరు ఒక ముడేసి కాపురం చేసి బిడ్డ పుట్టాక 2వ ముడేసి అలాగే షష్టి పూర్తి వచ్చినప్పుడు 3వ ముడేసారు చెప్పండి సార్? లేదు కదా. 3 ముళ్ళేసిన తర్వాత మీరు కాపురం చేశారు, బిడ్డను కన్నారు, సంసార జీవితం గడుపుతున్నారు. మరి ఇటువంటిది కూడా ప్రాజెక్టుగా వర్తిస్తుంది. ఒక ప్రాజెక్టుని మనం దాన్ని ప్రారంభోత్సవం చేయాలి అంటే ప్రాజెక్టు మొత్తం పూర్తయిపోయి అన్నీ పూర్తయిపోయిన తర్వాతే ఆ ప్రాజెక్టు మనం ప్రారంభోత్సవం చేస్తాం. అంతేగాని బిట్లుగా ఎలా పడితే అలాగే బిట్లుగా ప్రాజెక్ట్ని ఇలా ప్రారంభోత్సవాలు చేయరు. అది పదే శంకుస్థాపన చేయరు. గతంలో తీసుకుంటే మనకి కృష్ణానది మీద పులిచింతల ప్రాజెక్టు, దానికి ఒకే ఒకసారి శంకుస్థాపన చేశారు, ఒకే ఒకసారి దాన్ని ప్రారంభోత్సవం చేశారు. మధ్యలో ఎలాగూ డయాఫ్రమ్ వాల్ పూర్తయిపోయింది, అలాగే ఎర్త్ఫిల్ డ్యామ్ పూర్తయింది, రాక్ఫిల్ డ్యామ్ పూర్తయింది, గేట్లు పెడుతున్నారు, స్పిల్వే పూర్తయిందని చెప్పేసి ఇలా అప్పుడు ముఖ్యమంత్రులు మన కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషయ్య గారు, అలాగే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళెవరు కూడా ఇలా బిట్లుగా శంకుస్థాపన ప్రారంభోత్సవం చేయలేదు ఆ ప్రాజెక్టులకి. ఇదే ప్రాజెక్టు కాదు, గతంలో తీసుకుంటే మన వచ్చేటప్పటికి శ్రీశైలం ప్రాజెక్టు ఉంది, నాగార్జున ప్రాజెక్టు ఉంది, అలాగే అనేక ప్రాజెక్టులు ఉన్నాయి, తెలుగు గంగ ప్రాజెక్టు ఉంది. ఏ ప్రాజెక్టు కూడా ఇలా బిట్లుగా చేసిన సందర్భం అయితే లేదండి. చరిత్రలో మన భారతదేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటి ముఖ్యమంత్రి, మొట్టమొదటి వ్యక్తి మీరే ఉంటారు. ఇలా శంకుస్థాపన ప్రారంభోత్సవం చేసేవాళ్ళు. చాలా దారుణంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు. మీ పబ్లిసిటీ పిచ్చ పతాయ స్థాయికి వెళ్ళిపోయింది. దయచేసి మీరు సరి చేసుకోండి సార్. అలాగే ఈ మధ్య మీరు ఏం మాట్లాడుతున్నారంటే శ్వేతపత్రాలు ఇస్తున్నారంట. ఇది మన కేంద్ర ప్రభుత్వం చేసిన మోసాల మీద వాటి మీద ఒప్పుకుంటున్నామండి. కేంద్ర ప్రభుత్వం మనల్ని మోసం చేసింది, ఒప్పుకుంటున్నాము, అందులో ఎటువంటి డౌటు లేదు. ఇదే కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసింది, మోసం చేసిందని చెప్పేసి 2 సంవత్సరాల నాడు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే మీరేమన్నారు? పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ అజ్ఞానం, ఆయనకి ఏం తెలియదు. కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రానికి ఇవ్వని నిధులు మన రాష్ట్రానికి ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం బాగా ఆదుకుంది రాష్ట్రం అని చెప్పేసి ఆ రోజు మీరు కదా ఆ రోజు చెప్పింది. మరి ఈ రోజు నాడు అన్యాయం జరిగిందని ఎలా చెప్తారు? ఈ రోజు వచ్చే మీ శ్వేతపత్రాలు ఏమైతే ఉన్నాయో అవి 4 గీసుకుంటే పనిచేయవు. అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని వేసి అవన్నిటికి మీరు చెప్తున్న అంశాలన్నీ కూడా వాటిలో పొందుపరిచారు. ఈ రోజు మీరు ఇస్తుంది ఏంటంటే ఆ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ యొక్క జిరాక్స్ కాపీని ఈ రోజు నాడు శ్వేతపత్రం అని చెప్పేసి మా ప్రజలకిచ్చి ప్రజల్ని మభ్య పెడుతున్నారు. బీజేపీ మోసం చేస్తే ఆ మోసంలో మీ పాత్ర కూడా ఉంది. బీజేపీ కన్నా మీకే ఎక్కువ పాత్ర ఉంది. ఎందుకంటే వాళ్ళని అడిగి గదమాయించి తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉండి, వాళ్ళ మీద పోరాటం చేసి నిగ్గదీసి అడగాల్సిన బాధ్యత మీ మీద ఉండి, ఆ రోజునాడు బీజేపీకి తొత్తులుగా మారి మీరు
ఎవరైనా బీజేపీని ప్రశ్నిస్తుంటే వాళ్ళ మీద మీ మీడియాతో ఎల్లు మీడియాతో మీరు ఎదురుదాడులు చేయించారు. బీజేపీ బాగానే ఇస్తుంది, వీళ్ళకి రాజకీయం తెలియదు, రాజకీయ అజ్ఞానం అని చెప్పేసి. మరి బీజేపీ నుంచి బయటికి వచ్చి మీరు కాంగ్రెస్ని కావలించుకోగానే బీజేపీ మీద మళ్ళీ ఈ రోజు మాటలు యుద్ధం చేస్తున్నారు. బీజేపీ అన్యాయం చేసిందని చెప్పేసి, ఇలా అన్యాయం చేసిందని చెప్పి ఇలా శ్వేతపత్రాలు ఇవి ఇచ్చి హడావిడి చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీరు రాష్ట్రానికి చేసిన అన్యాయం అంతా ఎంత కాదండి, రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచారు. రాష్ట్రం ఈ పరిస్థితుల్లో ఉందంటే అది మీ చలవే. అలాగే మీరు ఎప్పుడు చూసినా రెండంకెల వృద్ధి అని చెప్పి 2 ఏళ్ళు చూపిస్తూ ఉంటారు. రెండంకెల వృద్ధి అంటే 10% దాటిందని చెప్పేసి, ఒకసారి 12% అంటారు, ఒకసారి 11% అంటారు, ఒకసారి రకరకాల అంకెలు చెప్తున్నారు. మీ వెబ్సైట్ తీసుకుంటే ఈ 5 ఏళ్లలో 4 ఏళ్లలో తీసుకున్న 40% వృద్ధి చెందాలండి. 40% వృద్ధి అంటే సుమారు 60,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెరగాలి. మనకి ఎక్కడ పెరిగింది? 10,000 కోట్ల రూపాయలు కూడా ఈరోజు బడ్జెట్ పెరగలేదు. మన 2014లో ఏ బడ్జెట్ ఉందో కొంచెం అటు ఇటుగా ఒక 10,000 అటు ఇటుగానే అదే బడ్జెట్ నడుస్తుంది ఈ రోజు నాడు. అంటే మీరు చెప్పింది మొత్తం అబద్ధము. అక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో అసలు వృద్ధి లేదు, ఆదాయంలో వృద్ధి లేదు. ఆదాయంలో వృద్ధి లేకే కదా 1,50,000 కోట్ల అప్పులు చేశారు. అలాగే పెట్రోల్ డీజిల్ మీద 4 రూపాయలు పెంచేసి 10,000 కోట్ల రూపాయల రాజధాని ఫండ్ అని తీసుకున్నారు. అలాగే మన అమరావతిని తాకట్టు పెట్టి సుమారు అమరావతిని బాండ్ల రూపంలో తాకట్టు పెట్టి స్టాక్ మార్కెట్లో 2,000 కోట్లు తీసుకొచ్చారు. ఈ మధ్యలో జలవనరుల కార్పొరేషన్ మీద ఒక 4,000 కోట్లు అప్పు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక పక్క మీరు ఎక్కడికక్కడ విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నారు. ఇంకో పక్క వచ్చేప్పటికి ఏంటంటే మళ్ళీ రెండంకెల వృద్ధి అని చెప్పేసి ప్రజలు మభ్య పెడుతున్నారు. మీరు స్పష్టంగా ఉండండి. అసలు రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో ప్రజలకు చెప్పండి. ఒక పక్క అప్పులు అంటారు, ఇంకో పక్క అభివృద్ధి అంటారు. అభివృద్ధి చెందితే అప్పులతో పనే ఉంది. అభివృద్ధి చెందితే ఆదాయం పెరగాలి కదా. మరి మీరు చెప్తున్న అభివృద్ధి మొత్తం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆదాయం మొత్తం ఎవరి జేబులోకి వెళ్ళిపోతుంది? ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది, వృద్ధి జరిగింది అంటే ఆదాయం పెరుగుతుంది, ప్రజల ఆదాయం పెరుగుతుంది. ప్రజల ఆదాయం పెరిగినప్పుడు పన్నుల ఆదాయం కూడా పెరుగుతుంది. దాంతోపాటే ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది, భూముల క్రయ విక్రయాలు పెరుగుతాయి. దాని మీద ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, అన్ని చోట్ల ఆదాయం వస్తుంది. మరి మీరే 2 వెర్షన్లు చెప్తున్నారు. పక్క ఆదాయం రావట్లేదు అంటున్నారు, పేద రాష్ట్రం అంటున్నారు, అప్పులు పాలైపోయింది అంటున్నారు, ఇంకో పక్క వచ్చేటో వృద్ధి చెందుతుంది అంటారు. గతంలోనే బీజేపీ ఆదుకుంది, ఈ దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వని నిధులు బీజేపీ ఇచ్చిందని చెప్పేసి మీరే చెప్పారు గతంలో. మళ్ళీ ఇప్పుడేమో బీజేపీ మోసం చేసింది, అన్యాయం చేసిందని చెప్పేసి శ్వేతపత్రాలు ఇస్తున్నారు. ముందు మీరు కరెక్ట్గా ఉండండి. మీరు ఏం మాట్లాడుతున్నారో కరెక్ట్గా మాట్లాడి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి ఇలా పిచ్చెక్కినోళ్ళలాగా పిచ్చతనంగా ఇలా మాట్లాడమాకండి. మీ నోటికి వచ్చింది. అలాగే ధర్మపోరాట దీక్షలు చెప్పి చేస్తున్నారు. బీజేపీతో మీరు బీజేపీతో ఉన్నంతకాలమేమో నవనిర్మాణ దీక్ష అని చెప్పేసి కాంగ్రెస్ని తిట్టేశారు. కాంగ్రెస్ని కావలించుకోగానేమో బీజేపీతో వైరం పెట్టుకోగానే బీజేపీని తిడుతున్నారు ధర్మపోరాట దీక్ష అని చెప్పేసి. ఒక్కొక్క సభకి మీరు 1000 బస్సులు తీసుకెళ్లిపోతున్నారు, ఆర్టీసీ బస్సులు. ఆర్టీసీకి ఎంత నష్టం జరుగుతుంది, ఎంత డబ్బు, ఎన్ని కోట్ల రూపాయలు ఆర్టీసీ నష్టపోతుంది. అలాగే ప్రైవేటు బస్సులు, స్కూల్ బస్సులు, కాలేజీ బస్సులు, ఎన్ని బస్సులు తీసుకెళ్తున్నారు మీరు? ఎంత నష్టం వాళ్ళకి, కాలేజీ స్కూల్ వాళ్ళకి. కనీసం మీ ప్రభుత్వం తరపు నుంచి డీజిల్ కూడా కొట్టించట్లేదు వాటికి. పాపం వాళ్ళే డీజిల్ కొట్టించుకుని వాళ్ళే బస్సులు వేసుకొచ్చి మళ్ళీ వాళ్ళే వెనక్కి వెళ్తున్నారు. ఎన్ని 100 కోట్ల రూపాయల ప్రజాధనం ఈ రోజు నాడు సభల పేరుతో మీరు దుర్వినియోగం చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి. ఒక పక్క పేద రాష్ట్రం అంటారు, అప్పులు అంటారు, ఇంకో పక్క ఇలా విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు ప్రజల సొమ్ముని. చాలా దారుణంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు. ఎన్నిసార్లు ప్రశ్నించాలండి? ఎన్నిసార్లు మిమ్మల్ని అడగాలి? ఇంత చేసినా మీకు దున్నపోత మీద వర్షం పడినట్టే. ఎందుకంటే మీకు మద్దతు ఇవ్వడానికి, మీకు బాకా వదడానికి మీకు ఒక ఎల్లో మీడియా ఉంది. మీరు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. విచ్చలవిడిగా మీరు ఏం చేసినా, ఏం మాట్లాడినా వాళ్ళు చూపిస్తారు, వాళ్ళు ఖండించరు. మరి ఈ మీడియా చెప్పొచ్చు కదా, చంద్రబాబు నాయుడు నువ్వు చేస్తున్న తప్పు, గేటుకి ప్రారంభోత్సవాలంటే శంకుస్థాపన అంటే బుద్ధుందా చంద్రబాబు నాయుడు, ప్రాజెక్టు మొత్తాన్ని చేస్తారని చెప్పేసి ఎల్లో మీడియా చెప్పాలి కదా. అలాగే చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఇచ్చిన రెండంకెల వృద్ధి అన్నప్పుడు ఎల్లో మీడియా చెప్పాలి కదా. అదేంటి చంద్రబాబు నాయుడు ఓ పక్కన అప్పులు అంటావు, ఇంకో పక్క వృద్ధి అంటావు. మరి అంత వృద్ధి చెందితే, అంత ఆదాయం పెరిగితే అప్పులు ఎందుకు చేస్తున్నావు? పెరిగిన ఆదాయం ఎక్కడికి వెళ్ళిందని చెప్పేసి అంకెలతో, గణాంకాలతో మీడియా ప్రశ్నించాలి కదా. ప్రశ్నించదు ఏనాడు కూడా. అలాగే ధర్మపోరాట దీక్షలు అని చెప్పేసి ఇలా 100 కోట్ల రూపాయలు తగలబెడుతున్నప్పుడు మీడియా ప్రశ్నించాలి కదా. అదేంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అప్పులు ఉందంటారు, మీ చేసిన పని ఏంటి, ఆ పోరాట దీక్షల్లో ఉపయోగం ఏంటి అని ప్రశ్నించాలి కదా. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు మీకు రాష్ట్రం మీద అంత ప్రేమ ఉంటే మీ అబ్బా కొడుకులు, మీ బాబు కొడుకులు, రాయలసీమ భాష చెప్తున్నా, మీ అబ్బా కొడుకులు, మా కోస్తాలో చెప్పినట్టుగా మీ బాబు కొడుకులు ఉన్నారు, ఎవరైతే ఉన్నారో లోకేష్ గారు, మీరు వెళ్ళండి, ఢిల్లీ వెళ్ళి జనతా మందిర్ దగ్గర ఆమరణ దీక్ష కూర్చోండి, చనిపోయే వరకు చేయండి, మా రాష్ట్ర ప్రయోజనాల కోసం చెయ్యండి. అవసరమైతే అమరులవ్వండి మన రాష్ట్రం కోసం. పుట్టి శ్రీరాములు గారు ఎలా అమరులయ్యారో అమరులవ్వండి. మా రాష్ట్రానికి రావాల్సిన వాటిని సాధించుకురండి.
అప్పుడు మేము మెచ్చుకుంటాం మిమ్మల్ని. అంతేగాని ఇలా పులిహార దీక్షలు, ఉప్మా దీక్షలు, పనికిరాని దీక్షలు పెట్టి చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టాటు, అలాగే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు నష్టం చేసి మీరు సాధిస్తుందైతే ఏమీ లేదు. కేవలం పబ్లిసిటీ చేసుకోవడం తప్పితే, కేవలం పబ్లిసిటీ. అమరావతి అన్నారు, మొత్తం పబ్లిసిటీ. అదేమంటే మీ పత్రికల్లోనేమో 90% పూర్తయిపోయింది, 100% పూర్తయిపోయింది, 2 కళ్ళు చాలవంటారు. అక్కడికి వెళ్తే శంకుస్థాపనలు లేవు. అక్కడ శంకుస్థాపనలు లేసి అలా పునాది వేళాలు మిగిలిపోయినాయి. సమాధుల్లాగా ఈరోజు పునాది వేళాలు ఉండిపోయిన తప్పితే అక్కడ ఏమీ అభివృద్ధి లేదు. అన్ని తాత్కాలికం. ఇక్కడ మీడియాలో చూస్తేనేమో అద్భుతం, మహా అద్భుతం, 2 కళ్ళు చాలవంటారు. అసలు ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుందో అసలు ఎంత గందరగోళంగా ఉంది, అంత గందరగోళంగా ఉంది. కేవలం అమరావతిని చూడాలంటే ఈ రోజునాడు మీ ఎల్లో మీడియాలోనే చూడాలి అమరావతిని. అలా ఉంది ఈ రోజునాడు. మీ టీవీల్లో, మీ పత్రికలో మాత్రమే కనపడదు అమరావతి. అక్కడికి వెళ్తే కనిపించదు అమరావతి. ఎన్నిసార్లు ప్రశ్నించినా, ఎన్నిసార్లు చేసినా, ఏం చేసినా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీరు మారదు. తీరు మారుతుందని ఆశిద్దామండి. ఇవి కొంటానండి. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.